సూపర్గా ఉందన్న మూవీ అయితే అసలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంత కూడా మీకు ఏడా ల్యాగ్ అనిపించదు. హైలైట్ ఉంది మూవీ. డైరెక్టర్ ఒక హీరోగా లాంచ్ అయ్యిండు. ఎన్నో మూవీస్ మనం చూసినాము, కానీ ఈ మూవీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంది. హీరోయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇందులో ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఏడా మీకు ఎక్కడ బోర్ అనేది అసలు ఉండదు మూవీలో. యాక్టింగ్ అది ఇక నెక్స్ట్ లెవెల్. ఇక ట్రైలర్ అక్కడికక్కడికి చూపించినాడు. మనకు ట్రైలర్ చూపించింది ఒక 15%. మొత్తం సినిమా మొత్తం లోపల ఉంది, అదే ఉంది, ఎమోషన్ ఉందన్న మొత్తం. అసలు ఎట్లా కనెక్ట్ అవుతారంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో చూసినట్లు వైలెన్స్ దానికంటే దీంట్లో 100 times ఎక్కువ ఉంది. అసలు నేను ఎప్పుడు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక రకంగా నాని గుర్తొచ్చింది, నాని అనిపించింది స్క్రీన్ పైన. అట్లా ఒక కొన్ని ఫ్రేమ్స్లో ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం కూర్చుంటారు ఊరికే అందరు అట్లా. కానీ మొత్తం ఒక టీం ఉంటారు, ఆ టీం అసలు నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతారు మూవీ అయితే. డీసీ సినిమా ఇప్పుడే చూసినామండి. నిజంగా చెప్తున్నా, చాలా కొత్తదనం ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంత బాగా తీసిండు, కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా తగ్గలే. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, లోకేష్ కనకరాజ్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంత బాగా తీసిన సినిమా డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, హీరో గారు కూడా ఎక్కడ తగ్గలే, హీరోయిన్ కూడా ఎక్కడ తగ్గలే. అంత బాగా కొత్తతనం చూపించిండు, అంత చాలా సూపర్ తీసిండు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దర కొట్టేసిండు. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సినిమా పడ్డదని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఫ్రైడే రోజు ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా తీసిన థియేటర్ సినిమా. ఇది ఒక కొత్తతరం సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ 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 అంటే మంచి మూవీ. 2 hours 20 minutesలో బీజిఎం అయితే అది అసలు మూవీకి మెయిన్ బీజిఎం. అనిరుద్ గారు మూవీ బీజిఎం ఇస్తారంటే ఆ మూవీ ఆటోమేటిక్ ఎలివేట్ అయిపోతుంది. ఆ టైం టు టైం మ్యూజిక్ అయినా ఇంగ్లీష్ మ్యూజిక్ మధ్యలో ఇంకా మెయిన్ మ్యూజిక్ ఏదైతే చాలా హిట్ అయిందో ఆ మ్యూజిక్ కూడా ఇంటర్వెల్కి ముందు ఎండింగ్లో బాగా వాడారు. ఇంకా వామిక యాజ్ యాక్ట్రెస్, లోకేష్ గారు యాజ్ యాక్టింగ్, ఇంకా ఓవరాల్ వైలెన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ 20 minutes కొంచెం స్లో అనిపించవచ్చు. లేదు ఫ్యామిలీతో చూడలేము. వైలెన్స్ ఉంది, ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. సో నాట్ ఇంటెన్స్ సీన్స్, బట్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అయినా బాగుంది మూవీ. కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. యాజ్ అన్ యాక్టర్ మంచిగా చేశారు, యాజ్ అ డైరెక్టర్ కూడా మంచిగా చేశారు. సో కంపారిజన్ లేదండి. యాక్టర్గా ఈ రోల్కి మాత్రం డెఫినెట్లీ అందరికి, ప్రతి కాస్ట్లో ఉన్న ప్రతి మెంబర్కి 10 on 10 ఇస్తాను నేనైతే. అందరూ కరెక్ట్గా, అంటే వాళ్ళకి తగ్గట్టు రోల్ చాలా కరెక్ట్గా చేశారు. అంటే ఇప్పుడు లేదండి, ఎలివేషన్స్ ఏం ఓవర్గా అనిపించలేదు నాకు. దీనికంటే ఎలివేషన్స్ ఎక్కువ వేరే మూవీస్లో అనిపించాయి నాకు. ఊరికే జననాయకుడు పెద్ద దీంట్లో ఎక్కువ ఎలివేషన్స్ అనిపించాయి. దీంట్లో దానికి తగ్గట్టు ఉంది అంతే, ఎట్లా కావాలో అట్లా పెట్టారు. అందరినీ థియేటర్కి వచ్చి చూడమని చెప్తా. ఓన్లీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఎట్లుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మూవీని 10 times ఇంకా ఎలివేట్ చేసింది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే హిడెన్ హీరో ఈజ్ అనిరుద్. సో అట్లా